ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆ రాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగునరింప ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమని ఉయ్యాలో వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో పుట్టమని వేడగా ఉయ్యాలో పూవోని మది మెచ్చి ఉయ్యాలో సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులును ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో కపిల గాలావులును ఉయ్యాలో కశ్యపాంగిరసులు ఉయ్యాలో అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయ్య నిరంత ఉయ్యాలో తిరుకురదివరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో బతుకమ్మయ్యను పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా మా ఇంటి దగ్గర బతుకమ్మ ఆడడం జరిగింది. అందరూ కూడా అంటే మా కాలనీ వాసులు అందరితో పాటు టీఆర్ఎస్ లీడర్ మహిళా నాయకురాలందరూ కూడా రావడం జరిగింది. ఈ బతుకమ్మ పండుగ అందరికీ కూడా మంచి చేకూర్చాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు తెలంగాణ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బతుకమ్మ పండుగని రాష్ట్ర పండుగగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ బతుకమ్మ పండుగ అందరూ కూడా ఆడపడుచులు అందరూ కూడా సంతోషంగా జరుపుకుంటారు అనుకుంటే అక్కడ ఊర్లలో యూరియా దొరకక చాలామంది లైన్లలో క్యూలలో నుంచుంటూ ఆ బతుకమ్మ పండుగ ఆడడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వారికి ఆ దేవుడు సపోర్ట్ ఉండి వారికి ఏ కష్టాలు అయితే వచ్చాయో అవన్నీ కూడా తొలగిపోయి ఈ బతుకమ్మ పండుగ దసరా పండుగ అందరూ కూడా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదుల
పూలను బాసి ఉయ్యాలో వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగునరింప ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమని ఉయ్యాలో వినుతించి వేడుచు ఉయ్యాలో జలది తన గర్భమున ఉయ్యాలో పుట్టమని వేడగా ఉయ్యాలో పూవోని మది మెచ్చి ఉయ్యాలో సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులును ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో కపిల గాలావులును ఉయ్యాలో కశ్యపాంగి రసులు ఉయ్యాలో అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయ్య నిరంత ఉయ్యాలో తిరుతూరదివరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో బతుకమ్మయ్యను పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహత ఆదర్శ్ నగర్లో మహిళలందరూ కూడా ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ చేయడం జరిగింది. దీనికి మన ముఖ్య అతిథిగా మరి మమత గారు రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రోగ్రామ్ అటెండ్ అయినందుకు. వర్షం అంటే మేము బతుకమ్మ స్టార్ట్ చేశాక మేము ఇక్కడ కాలనీ వాసులు అందరూ కూడా ఒక 1-2 hours నుంచి ఆడుతున్నా కానీ వర్షం పడినా కానీ మా కోసం వెయిట్ చేస్తూ ఈ వర్షం అంటే నీళ్ళు వస్తున్నా కానీ ఇంటి ముందు అవన్నీ కూడా ఏమి కూడా చూడకుండా వీళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతోని వారిని ఆహ్వానించినందుకు కాలనీ వాసులందరూ కూడా ముఖ్యంగా మహిళలు మరియు మహిళలకు సపోర్ట్ చేసిన అన్నలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ సపోర్ట్ లేకుండా ఏ కార్యక్రమం కూడా ఫుల్ కాదు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.